హుహు. ఇందులో మనం యూజ్ చేసేవి రెండే. ఒకటి ఓకే. మల్టిపుల్ కంపెనీస్ క్రియేట్ చేసినప్పుడు మల్టిపుల్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవడానికి హ్మ్. అండ్ సైన్ అవుట్ చేయడానికి. ఆ రెండు ఓకే. ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే సార్. సో అకౌంట్ సెట్టింగ్స్ అండి. అకౌంట్ ఈ సెట్టింగ్. అకౌంట్ సెట్టింగ్స్ ని హ్మ్. ఇక్కడ కూడా మల్టిపుల్ యూసేజెస్ ఉంటాయండి. ఓకే. అంటే ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి, హుహు. రిపీట్ అవుతాయి, ఆప్షన్స్ రిపీట్ అవుతాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడి నుంచి కూడా యాక్సెస్ అవ్వచ్చు మీరు. ఓకే. సో కంపెనీ సెట్టింగ్స్, సేల్స్ సెట్టింగ్స్, ఓకే. ఎక్స్పెన్సెస్ సెట్టింగ్స్ అండ్ అడ్వాన్స్ అడ్వాన్స్ సెట్టింగ్స్. ఓకే. ఇందులో కంపెనీ సెట్టింగ్స్ ఫస్ట్ వస్తుందండి. ఇక్కడ మనం కంపెనీ నేమ్, అడ్రస్, వాళ్ళ లోగో ఇది క్లిక్ హ్మ్. చేయాలండి. ఓకే. క్లిక్ చేస్తే మీకు అది ఏ లోగో కావాలో లోగో యాడ్ చేసుకోవచ్చు. ఐదర్ ఆఫ్ ద పిక్చర్ పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ మీరు ఫేస్బుక్ లో పిక్చర్ అప్లోడ్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సిస్టమ్ లో ఆల్రెడీ ఉన్నది ఓపెన్ అవుతుంది. మాక్సిమం 2 MB అండి. ఓకే. పిక్స్ సైజ్ మాక్సిమం ఫైల్ సైజ్ 2 MB ఉంటే అది అప్లోడ్ అవుతుంది. ఓకే. ఐదర్ ఆఫ్ ద థింగ్ ఇమేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు పిక్నిక్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కావాలనుకుంటే ఇంకోటి యాడ్ చేసుకుని అది పెట్టుకోవచ్చు. ఓకే. అనమాట, ఎడిట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ ఇమేజ్ కాదు ఇంకో ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటే అది కూడా వచ్చేస్తుంది, యాడ్ చేసుకుని మార్చుకోవచ్చు. లోగోని డిలీట్ చేసుకోవచ్చు. యువర్ విష్. ఇక్కడ కంపెనీ నేమ్, లీగల్ నేమ్ ఏదైనా సెపరేట్ ఉంటే లీగల్ నేమ్ సెపరేట్ గా ఇచ్చుకోవచ్చు. ఓకే. సో సేమ్. తర్వాత కాంటాక్ట్ ఇన్ఫో అండి. కాంటాక్ట్ ఇన్ఫో అంటే అడ్రస్ వస్తుంది మీకు. ఇక్కడ మీరు అడ్రస్ ని చేంజ్ చేసుకోవచ్చు. కస్టమర్ ఫేసింగ్ అడ్రస్ ఏదైనా సెపరేట్ గా ఉంటే అది కూడా యాడ్ చేయాలి. కస్టమర్ అడ్రస్ పెట్టుకోవచ్చు మళ్ళీ ఇక్కడ. అలాగే లీగల్ అడ్రస్ ఉంటే, కంపెనీ లీగల్ అడ్రస్ ఏదైనా సెపరేట్ గా ఉంటే కంపెనీ లీగల్ అడ్రస్ పెట్టుకోవచ్చు సెపరేట్. ఓకే. కంపెనీ ఈమెయిల్ ఐడి, కస్టమర్ కేర్ ఈమెయిల్ ఐడి ఓకే. రెండు ఒకటే అయితే ప్రాబ్లం లేదు, మార్చుకుంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోవచ్చు మీరు లైక్ దట్. ఓకే. కంపెనీ వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు. సేవ్ ద డీటెయిల్స్. ఓకే. తర్వాత అకౌంటింగ్ మెథడ్ అండి. అకౌంటింగ్ మెథడ్ ఎప్పుడు ఎక్రూవల్ లోనే ఉంటుంది మనకి. తర్వాత కంపెనీ పాన్ నెంబర్ అండి.
చేసేవి. తర్వాత కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కంపెనీది. ఈ క్లాసెస్ ఏంటంటే మీరు క్లాసెస్ ని పెట్టుకోవచ్చు. క్లాస్ అంటే ఏంటంటే కాస్ట్ సెంటర్స్ అన్నమాట, డిపార్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు మీరు. అచ్చా, అంటే ఏ పర్చేసెస్ అలాంటి డిపార్ట్మెంట్స్ చెప్తున్నారా మీరు సార్? అవునండి, అలా మీరు డిపార్ట్మెంట్స్ మీరు పెట్టుకోవచ్చు. లొకేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, లొకేషన్ కూడా మీరు పెట్టుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. అండ్ అట్లాగే కస్టమర్ లేబుల్ ఏంటి అంటే కస్టమర్ అంటామా, లేకపోతే మెంబర్స్ అంటామా, పేషెంట్స్ అంటామా, క్లయింట్స్ అంటామా, యూ కెన్. ఓకే సార్. ఓకేనండి. ఇంకా కమ్యూనికేషన్ విత్ ఇంటోటి మార్కెటింగ్ మెయిల్ కావాలా వద్దా అనేది అడుగుతుంది అనుకోండి, అది మనకు సంబంధం లేదు. మార్కెటింగ్ సార్ ఇంటోటిది క్విక్ బుక్స్ మార్కెటింగ్ రిలేటెడ్, అది దాని గురించి అడుగుకోకర్లేదు. సో ఇది కంపెనీ బేసిక్ సెట్టింగ్స్ అనమాట అండి. ఓకేనండి. సో కంపెనీ బేసిక్ సెట్టింగ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మోస్ట్లీ మనం యూజ్ చేసేది లోగో ఇష్యూలోనే యూజ్ చేస్తాం, ఇంకంత మించి యూజ్ చేయము. కస్టమర్ మెయిల్ ఐడి ఏదైనా కస్టమర్ కేర్ మెయిల్ ఐడి సెపరేట్ గా ఉంటే గో విత్ కస్టమర్ మెయిల్ ఐడి. అండ్ కంపెనీ పాన్ నెంబర్, కంపెనీ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్, కంపెనీ అడ్రస్ చేంజింగ్, వీటికి ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ లో మనం ఎక్కడ ఇవ్వడానికి అవకాశం ఉండదు, ఓన్లీ కంపెనీ నేమ్ ఇచ్చేసి క్రియేట్ చేసి వదిలేస్తాం అంతే. మిగిలిన డీటెయిల్స్ ఏవి కూడా స్టార్టింగ్ లో ఇవ్వం మనం కంపెనీ క్రియేట్ అయ్యేటప్పుడు. సో అవి మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. అడ్రస్ రిలేటెడ్ పర్టికులర్ థింగ్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సో ఫస్ట్ కంపెనీ సెట్టింగ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత మనకు వచ్చేది సేల్స్ సెట్టింగ్. సేల్స్ సెట్టింగ్ లో మన ఇన్వాయిస్ ఎట్లా ఉండాలి, కస్టమైజ్ లుక్ అండ్ ఫీల్ అంటాం దీన్ని. ఓకే, ఇది ఇన్వాయిస్ మోడల్ ఎట్లా ఉండాలి, మీరు కొత్త మోడల్ క్రియేట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా ఒక ఇన్వాయిస్ మోడల్ ఉంటుంది. ఈ కాలమ్స్ అన్ని కూడా ఇందులో కాలమ్స్ మళ్ళీ ఇక్కడ సెపరేట్ గా ఇస్తాడు. కస్టమైజ్ లుక్ అండ్ ఫీల్ లోకి వెళ్ళక్కర్ లేకుండా కింద కూడా ఎడిట్ చేసుకోవచ్చు. యూజువల్ గా అక్కడికి వెళ్ళాలని లేదు. చూసారు ఇక్కడ ఆల్రెడీ ఒక స్టాండర్డ్ మోడల్ ఒకటి వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఉంటుంది, ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. మీకు లెడ్జర్స్ ఎలా అయితే ఒక 120 130 లెడ్జర్స్ క్రియేట్ అవుతాయో మీ ఆప్షన్స్ బట్టి, సో ఒక ఇన్వాయిస్ మోడల్ కూడా క్రియేట్ అయిపోయి ఉంటుంది బై డిఫాల్ట్. లేదు మీకున్న ఇన్వాయిస్ మోడల్ నచ్చకపోతే యూ కెన్ ఆప్ట్ ఫర్ న్యూ స్టైల్, న్యూ ఇన్వాయిస్ మోడల్ కావాలా, ఎస్టిమేట్ మోడల్ కావాలా. ఎగ్జాంపుల్ న్యూ ఇన్వాయిస్ మోడల్ ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సో దానికి ఒక పేరు పెట్టుకోవచ్చు. సో వెనెవర్ యు ఆర్ క్రియేటింగ్ ఇన్వాయిసెస్ యూ కెన్ సెలెక్ట్ చేసుకుని ఆ ఇన్వాయిస్ మోడల్లో మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఆ ఇన్వాయిస్ టెంప్లెట్ నేమ్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇన్వాయిస్ 1 ఇది దాని పేరు, స్టాండర్డ్ కాకుండా ఇది కూడా వస్తుంది. టెంప్లెట్స్ మనకి 5 మోడల్స్ లో ఉంటాయి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు మారుతూ ఉంటుంది చూడండి, ఇట్లా కావాలా లేకపోతే ఇది ఒక మోడల్. టోటల్ 5 మోడల్స్ ఉంటాయి. మీరు ఇవన్నీ చెక్ చేయాలి ఇవాళ కూర్చుని, ఇలా మారుతూ ఉంటుంది. ఇందులో మీకు ఏ మోడల్ అయితే ఆ మోడల్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. అలాగే మీ లోగోని ఎక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. స్మాల్ లో కావాలా, మీడియం లో కావాలా, లార్జ్ లో కావాలా. అండ్ ప్లేస్మెంట్ ఆఫ్ లోగో రైట్ సైడ్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్, మిడిల్ లో కావాలా, లెఫ్ట్ సైడ్ కావాలా, లేదా లోగో అక్కర్లేదా, హైడ్ లోగో, షో లోగో, హైడ్ లోగో, షో లోగో. అండ్ కలర్స్ మార్చుకోవచ్చు మీరు, ఎందుకంటే కదా మెయిల్ వెళ్తుంది ఇన్వాయిస్. అంటే కలర్స్ ఎందుకంటే మనం ప్రింట్ తీసుకుంటే కలర్ ప్రింట్ తెస్తాం ప్రతిసారి అని చెప్పి అడగక్కర్లా. సిస్టమ్ జనరేటెడ్ మెయిల్ లో ఇన్వాయిస్ కంపల్సరీ వెళ్ళిపోతుంది కాబట్టి, సో కలర్స్ యూ కెన్ చేంజ్. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనండి. సో ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. అలాగే ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు.
యూజువల్ గా 10 పాయింట్స్ లో ఉంటుంది. 3 ఆప్షన్స్ ఉంటాయి, 8, 10, 12. ఎన్ని పాయింట్స్ లో కావాలనేది రాసుకోవచ్చు. ఓకే. అట్లాగే ఇక్కడ పేజ్ మార్జిన్స్ చేసుకోవచ్చు. 0.25 ఇది. పేజ్ మార్జిన్స్, పేజ్ సెట్టింగ్స్, ప్రింటింగ్ సెట్టింగ్. అలాగే ఒక్కొక్కసారి మీరు ఇది నార్మల్ ప్రింట్, ఇది ప్రింట్ ఇచ్చుకుంటే నార్మల్ వస్తుంది. మీకు లెటర్ హెడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే పైన లోగో బాగుంది. మరి లెటర్ హెడ్ మీద ఉంటుంది కదా ఆల్రెడీ. అవును సార్. ఎన్ని సెట్టింగ్స్ అనమాట మీకు ఇవి. అంటే లెటర్ హెడ్ మీద తీయాలా, నార్మల్ గా తీసుకోవాలా, ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. పీడిఎఫ్ ప్రివ్యూ వస్తుంది. ఓకేనండి. ఇన్వాయిస్ ఎప్పుడు పీడిఎఫ్ లో వస్తుంది, ఎక్సెల్ లో రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఎవరైనా మీకు ఎక్సెల్ లో ప్రింట్అవుట్ తీయంటే బాబు రాదురా బాబు, ఇది బై డిఫాల్ట్ పీడిఎఫ్ లో సెట్ అయి ఉంటది, ఇది ఎక్సెల్ లో మనం ఇన్వాయిస్ తీయలేము అని చెప్పేయచ్చు మీరు. ఎందుకంటే ఇందులో ఉన్నాయే మనం యూజ్ చేసుకోగలం. అర్థమైందా మీకు? ఇందులో లేని ఎవడన్నా అడిగాడు అనుకోండి, అరే బాబు రాదురా అయ్యా ఇందులోని అని చెప్పి మనం డైరెక్ట్ గా చెప్పడం బెటర్. ఓకేనండి. ఇందులో లేని మనం ఉంటది అని చెప్పేసి మనం చెప్పుకోలేం. ఓకేనండి. సో ఇది మీకు డిజైన్ రిలేటెడ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. డిజైన్ రిలేటెడ్, కంటెంట్ ఎడిట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ కి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో డిజైన్ రిలేటెడ్ లో యూ కెన్ చేంజ్ ద టెంప్లెట్ ఫార్మాట్, యూ కెన్ మేక్ ఎడిట్ ఆఫ్ లోగోస్, అండ్ యూ కెన్ స్ప్లిట్ ద కలర్స్ అండ్ ఫాంట్ అండ్ పేజ్ సెట్టింగ్. పేజ్ సెట్టింగ్స్ ఇది మీకు డిజైన్ కి రిలేటెడ్. ఓకే. కంటెంట్ రిలేటెడ్ ఏ కాలమ్స్ ఉండాలా. ఇప్పుడు ఇలా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అడ్రస్ పార్ట్, ఏది కావాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. బిజినెస్ నేమ్, ఫోన్ నెంబర్, మళ్ళీ అన్ని చేసుకోవచ్చు. అడ్రస్ మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అనమాట. మీరు అక్కడ ఇచ్చినవన్నీ మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. కంపెనీ సిఐఎన్, టోటల్. ఓకేనండి. అండ్ ఫామ్ నేమ్, ఇన్వాయిస్, ట్యాక్స్ ఇన్వాయిస్, ఫామ్ నంబర్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. కస్టమ్ ట్రాన్సాక్షన్ నెంబర్స్. కస్టమ్ ట్రాన్సాక్షన్ నెంబర్స్ అంటే అది యూజ్ చేసుకుంటూ ఉంటుంది 1, 2, 3, 4 అని చెప్పి. ఓకేనండి. షిప్పింగ్ అడ్రస్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, షిప్పింగ్ అడ్రస్ అక్కర్లేదు అనుకుంటే తీసేయచ్చు. టర్మ్స్, డ్యూ డేట్, కస్టమర్ వ్యాట్ నెంబర్, కస్టమర్ జిఎస్టిఐ నెంబర్. ఏమండి మీరు కావాలనుకుంటే కస్టమ్స్ ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు, కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. కస్టమ్ నేమ్. అవునండి. అండ్ వాటర్ మార్క్, ఒరిజినల్ ఫర్ రెసిపియంట్, డూప్లికేట్ ఫర్ సప్లయర్, డూప్లికేట్ ఫర్ ట్రాన్స్పోర్టర్, ట్రిప్లికేట్ ఫర్ సప్లయర్. ఓకేనండి. ఇట్లాగా ప్రింట్లు కూడా దేనికది సెపరేట్ గా వస్తాయి. అలాగే మిడిల్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేయాలనుకుంటే రెండోది క్లిక్ చేస్తారు. ఇందులో ఏ కాలం కావాలనుకుంటే ఆ కాలం పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. ఐటమ్ కోడ్, హెచ్ఎస్ఎన్ కోడ్ కంపల్సరీ, డేట్, ప్రోడక్ట్ అందులో మీరు చేంజ్ చేయాలి. సపోజ్ ఏమండి ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ వీ క్యాన్ చేంజ్ అంటే డీల్ చేస్తే ఏమైనా ఇంకోటి అది మీకు సెలక్షన్ అక్కడ వస్తుంది. ఇక్కడ ఓన్లీ కాలమ్స్. ఇది ఇన్వాయిస్ ప్రిపరేషన్ కాదు, ఇది ఇన్వాయిస్ మోడల్ తయారు చేసుకుంటున్నారు మీరు. ఎక్కడైనా రాస్తారు ప్రోడక్ట్ మీరు సేల్ చేసినప్పుడు కదా. అంటే మీ సెట్టింగ్స్, ట్రాన్సాక్షన్ పోస్టింగ్ కాదు ఇది. ఓకే సార్, అర్థమైంది. సెట్టింగ్స్ ఇది. ట్రాన్సాక్షన్ పోస్టింగ్ ఆల్రెడీ చెప్పేసాను నేను మీకు. ఇన్వాయిసెస్ అవన్నీ దగ్గర నుంచి క్రియేషన్ అది అయిపోయింది. ఇప్పుడు దాని ప్రెజెంటేషన్ ఎట్లా ఉండాలి, అందులో ఏ కాలం ఉండాలి, ఏ కాలం అక్కర్లేదు. అర్థమైందా? అలా మీరు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ కాలం పెడితే సరిపోదు, మీరు ఎట్లా మార్చుకోవచ్చు, ఇట్లా పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఓకే సార్. ఇది సరిపోదు అనుకుంటే అలాగే థర్డ్ కాలం వచ్చేసేసి సబ్ టోటల్స్ కాలం. ఏ కాలం ఉండాలి, ఏ కాలం అక్కర్లేదు. డిస్కౌంట్ కాలం కావాలనుకోండి, డిస్కౌంట్ కాలం పెట్టుకోవచ్చు మీరు. ఓకే. అలాగే డిపాజిట్ కాలం, డిపాజిట్ అంటే ఇక్కడ అడ్వాన్స్ అనమాట. అడ్వాన్స్ ఏదైనా వచ్చింది అనుకోండి, అడ్వాన్స్ కాలం పెట్టుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ ఎస్టిమేషన్ సమ్మరీ కూడా. ఆ ఇన్వాయిస్ రిలేటెడ్ ఏదైనా ఎస్టిమేషన్ పంపించుంటే ఆ ఎస్టిమేషన్ రిలేటెడ్ పెట్టుకోవచ్చు. అలాగే కస్టమర్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలా, ఫుటర్ టెక్స్ట్, ఇన్వాయిస్ కి ఫుటర్ టెక్స్ట్ ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఓకేనండి. అంటే చూడండి ఇక్కడ వచ్చింది
టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై. దీన్ని మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. సెంటర్ లో ఉండాలా, లెఫ్ట్ లో ఉండాలా, మారుతుంది చూసారా. అవును సార్. లైక్ ఓకే. ఈ సేమ్ కాలమ్స్ ఇప్పుడు మనం ఇది సేవ్ చేసేసాం. ఓకే సార్. ఇన్వాయిస్ సేవ్ చేసాం. ఇట్లా అన్ని కూడా మనం చూసుకోవాలి. సెట్టింగ్స్ అన్నమాట. ఇన్వాయిస్ మోడల్ ఎట్లా ఉండాలా. ఓకే సార్. ఆ మోడల్ మనకు నచ్చిన మోడల్ మనం పెట్టుకోవచ్చు. అన్ని కూడా అకార్డింగ్ టు ద యాక్ట్ ఉంటాయి. ఓకేనండి. యాక్ట్ సేల్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో, సేల్స్ ట్యాక్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో అకార్డింగ్ టు దట్ మీకు ఉంటాయి. ఓకేనా. ఓకే సార్. ఇప్పుడు మీకు చూడండి 2 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ స్టాండర్డ్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, దాంతో పాటు మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన ఇన్వాయిస్ 1 అనే ఫార్మాట్ కూడా మీకు ఇప్పుడు బై డిఫాల్ట్ అక్కడ కనిపిస్తుంది. 2 మోడల్స్ మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయంటే 2 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు సార్ ఎట్లా మనం చేంజ్ చేస్తాం, ఇన్వాయిస్ మోడల్ ఎట్లా చేంజ్ అవుతుంది. ఆల్రెడీ 2 ఉన్నాయి కదండి. మనం ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, న్యూ ఆప్షన్ లోకి వెళ్ళి ఇన్వాయిస్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు చూసారా 2 వచ్చినాయి. అవును సార్. ఒక స్టాండర్డ్, ఒక ఇన్వాయిస్. ఇన్వాయిస్ 1 మనం ఇప్పుడు క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇన్వాయిస్ లోకి వెళ్ళాను, న్యూ లోకి వెళ్ళి ఇన్వాయిస్ లోకి వెళ్ళాను. ఓకే. అక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి. మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఓకేనండి. ఇప్పుడు లొకేషన్ అనేది లొకేషన్ ఇక్కడ పెట్టుకుంటాం, ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ యాడ్ చేసుకుంటాం. ఓకేనండి. అట్లాగే క్లాస్ దేని రిలేటెడ్ ఆ క్లాస్ కూడా ఇక్కడ ప్రెజెంట్ చేసుకుంటాం. ఓకే సార్. ఇలా మారిపోతుంది. ఇందాక మనం చేసిన అడ్జస్ట్మెంట్స్ కి అకార్డింగ్ టు ద అడ్జస్ట్మెంట్ మనం అక్కడ ఎలా అయితే పర్టికులర్ ఇన్వాయిస్ ని అడ్జస్ట్ చేసుకున్నాము, దాని ప్రకారం మనకి ఇక్కడ ఆ క్లాసెస్ ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు వచ్చేస్తాయి మనకి. ఓకే సార్. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ సేవింగ్ దట్. ఓకేనండి. మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్దామండి. ఓకే సార్. ఓకే సార్. ఓకేనండి. ఇంక ఇక్కడ సేల్స్ ఫామ్ కంటెంట్స్ ఇవన్నీ కూడా మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. ప్రిఫర్డ్ ఇన్వాయిస్ టర్మ్స్ 30 days 30 days 15 days కావాలనుకుంటే యాడ్ న్యూ పెట్టుకోవచ్చు. ఓకే. ప్రిఫర్డ్ డెలివరీ మెథడ్ ఎప్పుడు నన్ లోనే ఉంటుంది. ప్రింట్ లెటర్, సెండ్ లెటర్ పెట్టకూడదండి. పెడితే అవుతుందంటే మళ్ళీ అది ఇంకోటి ఏదో ఆప్షన్స్ లోకి వెళ్తూ ఉంటుంది. సో లీవ్ ఇట్, ఆల్వేస్ నన్ పెట్టండి. అండ్ షిప్పింగ్ అడ్రస్ లేదా ఫీల్డ్స్ కస్టమ్ చేసుకోవచ్చు. కస్టమ్ ట్రాన్సాక్షన్ నంబర్స్. ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ కి రీటైల్ ఇన్వాయిస్ కి ఏదైనా డిఫరెన్స్ చూపించుకోవాలనుకుంటే డిఫరెన్స్ చూపించుకోవచ్చు. రీటైల్ ఇన్వాయిసెస్ సెపరేట్ గాను, బల్క్ ఇన్వాయిస్లు సెపరేట్ గాను వెళ్తాయి. ఓకే. డిస్కౌంట్ టోటల్ డిస్కౌంట్ కావాలా, ఐటమ్ వైజ్ కావాలా, అర్థమైందండి కాలమ్స్. ఓకే సార్. ఇది రౌండ్ ఆఫ్ ఫైనల్ అమౌంట్స్ ఫర్ సేల్స్ ట్రాన్సాక్షన్. అసలు ఇది ఎప్పుడు కూడా ఆన్ లో పెట్టకండి. ఓకే సార్. ఏమవుతుందంటే రౌండ్ ఆఫ్
ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 43 పైసా వచ్చింది అనుకుందాం, లేదా 33 సెంట్స్ వచ్చింది అనుకుందాం. ఇదేం చేస్తుందంటే నియరెస్ట్ నెంబర్ కి అడ్జస్ట్ చేసేసుకుంటది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ 10,043 పైసా వచ్చింది మేడం. వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది అంటే 10,000 అంటే 50 పైస్ కంటే లోపల ఉంటే లోయర్ నెంబర్ కి, ఇఫ్ ద రౌండ్ ఆఫ్ ఈస్ మోర్ దాన్ 50 పైసా ఇట్ విల్ బి అడ్జస్టెడ్ టు ద నెక్స్ట్ 1 నెంబర్. బై డిఫాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుంటుంది. అయితే వైల్ అడ్జస్టింగ్ లైక్ దిస్ సమ్ డిఫరెన్స్ విల్ బి దేర్ ఫర్ ద యాక్చువల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అండ్ దిస్ అమౌంట్ కదా. అది అడ్జస్ట్ చేసుకున్నప్పుడు డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు 10,043ది 10,000 కి అడ్జస్ట్ చేస్తుంది. సో 43 పైసా ఇఫ్ ఇట్ ఈస్ సేల్ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది అంటే అది లాస్ కింద చూపించేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రౌండ్ ఆఫ్ లాస్ అని చెప్పేసి ఒక లెడ్జర్ అదే క్రియేట్ చేసేసుకుని అడ్జస్ట్ చేసేస్తుంది. కానీ ఏమవుతుంది, ఈ అమౌంట్ బ్యాంక్ అమౌంట్స్ తోటి తేడా వస్తుంది. అవును, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వదు. అంటే బిఆర్ఎస్ టాలీ అవుతా ఉండదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ ఇట్ ఈస్ ఓన్లీ 43 పైసా యు ఆర్ స్పీకింగ్ అబౌట్, ఓకే ఇట్ ఈస్ అ నెగ్లిజిబుల్ అమౌంట్ యు మే సే, బట్ ఇలాంటి 4-3లు ఇలాంటి 1 year లో హౌ మెనీ ట్రాన్సాక్షన్స్ యు కుడ్ ఎక్స్పెక్ట్? మెనీ ఆఫ్ దెమ్. సో మెనీ ఆఫ్ దెమ్ అయినప్పుడు ఈ డిఫరెన్స్ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఇట్ మే బి 100 or 200 rupees ఆల్సో, మోర్ దాన్ దట్ ఆల్సో. సో to overcome that situation we should not take that round of final account. Exactly, that's what I'm saying. Okay నండి. మీకు డిఫరెన్స్ వస్తుంటే ఎక్కడ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ అది నాకు ఒక కేసులో ఇట్లాగే జరిగింది. ఓకే సార్. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద కంపెనీ అండ్ ఐఎమ్ unable to find out the difference. That means which makes that difference. I couldn't find the transaction. Why that difference is coming? All transactions got posted in the bank and all transactions were carried out to the QuickBooks. But still there is a difference between cash book balance and bank book balance. So చాలా సేపు నేను థింక్ చేసిన తర్వాత గానీ ఓకే ఇదేమన్నా రౌండ్ ఆఫ్, అంతకుముందు ఆల్రెడీ 1% డెల్ట్ విత్ QuickBooks. సో వాళ్ళ దగ్గర నుంచి నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 2 days వేస్టెడ్. అంటే నాకు ఈ పాయింట్ తట్టలేదు, నాకు రౌండ్ ఆఫ్ ఫైనల్ అమౌంట్స్ చేశాడన్న పాయింట్ తట్టలేదు. అంటే ఫస్ట్ ఎవరు ఈ ఉద్దేశంతో ఆలోచించాం కదండి. చేసేటప్పుడు ఏం చేస్తాం, ఏ ట్రాన్సాక్షన్ అయినా మర్చిపోయామేమో అనుకుంటాం, కానీ ఈ రౌండ్ ఆఫ్ చేశాడన్న విషయం అర్థం క్యాచ్ చేయలేం కదా. లేదు సార్, ఇలా ఆలోచించలేం. ఆ తర్వాత 2 days నేను ఆలోచించి 2 days వేస్ట్ చేసుకున్న తర్వాత దెన్ ఐ గాట్ అన్ ఐడియా దట్ ఒక్కసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం, ఇది కానీ రౌండ్ ఆఫ్ ఫైనల్ అమౌంట్స్ పెట్టాడు ఆయన. పెట్టాడు, ఏమైందండి 2 days వేస్ట్ అయింది మనకి. ఏమంటే 1కి 2 సార్లు బ్యాంక్ స్టేట్మెంట్ వీ హ్యావ్ టు చెక్ అండ్ ఎంటైర్ క్విక్ బుక్స్ ఐ నీడ్ టు చెక్. ఆల్మోస్ట్ ఆల్ 4 times I repeated. 9 months transactions 4 times నేను రిపీట్ చేశానండి. ఎంత స్ట్రెస్ ఉంటుంది చెప్పండి, మెంటల్ స్ట్రెస్. అవును, కానీ మీరు 4 days లో చేశారు, అది కూడా గ్రేటే సార్. మీరు అంత అంటే 9 months ది ట్రాన్సాక్షన్, ఇట్స్ వెరీ టఫ్. అంటే ఏం లేదు, మనం సెర్చ్ లోకి వెళ్ళి కొట్టేయచ్చు మేడం. మీకు మీరు జాబ్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను కానీ మీకు లూపుల్స్ తెలియవండి. నేను అదే చెప్తాను. నేను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్ కి ఏం చెప్తానంటే ఫస్ట్ లెసన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ విల్ స్టాప్ టీచింగ్, get on to the job, okay, get on to the job and ask me the real time doubts. Okay, చిన్న చిన్న డౌట్స్ కాదు, నువ్వు వెళ్ళి రియల్ టైం డౌట్స్ అడగండి. ఓకే, అప్పుడు అంతే కదండి. ఇప్పుడు లోపలికి దిగినోడికి తెలుస్తుంది లోతు ఎంతో. అర్థమైందండి. షోర్ మీద నుంచుని అంటే అది యాక్సెప్టబుల్ కాదు. మనం ప్రాక్టికల్ గా చేస్తేనే అర్థమవుతుంది. నువ్వు వెళ్ళు లోపలికి దూకేసిన తర్వాత బయటికి తీయడానికి నేను ఉన్నానుగా. అచ్చా, ఆ డౌట్స్ వేరే ఉంటాయి రష్మి గారు. ప్రాక్టికల్ జాబ్ లో మనకి టర్మ్స్ అండ్ కండిషన్, వాళ్ళది ఏంటి, వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ గా మీకు తెలుస్తుంది అది. ఓకేనే, యూ హ్యావ్ టు కమ్ అవుట్ అంతే. సార్ నాకు రాదండి, డోంట్ సే దట్. యూ విల్ లెర్న్ అండ్ యూ మస్ట్ లెర్న్. ఎందుకని
ఉద్యోగం పోద్ది కదా, మరి అంతే కదా. చచ్చినట్టు నేర్చుకుంటారు ఎవరికోసం. సో అదనమాట మనకి ఏంటంటే ఆ రౌండ్ ఆఫ్ ఫైనల్ ఎక్స్పెన్సెస్ కి ఉంటాయండి. ఎక్స్పెన్సెస్ కి రౌండ్ ఆఫ్ ఉంటుంది, దీనికి రౌండ్ ఆఫ్ ఉంటుంది. అంటే ఏమనుకుంటారంటే రౌండ్ ఆఫ్ ఉంది కదా, ఇట్ వుడ్ బి క్లియర్ అని చెప్పేసి అనుకుంటారు, కానీ క్లియర్ కాదండి. బ్యాంక్ తోటి అది సెట్ అవ్వదు, అనవసరమైన టెన్షన్. సో డోంట్ పుట్ దట్ ఆన్, అలా వదిలేండి దాన్ని. దాంతో మీకు పెద్దగా వచ్చేసేది కూడా ఏం ఉండదు. తర్వాత ఇది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ సెట్టింగ్స్, ఇది ఈ రెండు కంపల్సరీ ఉండాలండి. ఓకే, ట్రాక్ క్వాంటిటీ అండ్ ప్రైస్, ట్రాక్ ఇన్వెంటరీ క్వాంటిటీ ఆన్ హ్యాండ్. ఓకే, ఈ రెండు ఉండాలి. SKU కాలం కావాలా అక్కర్లేదా, స్టాక్ కీపింగ్ యూనిట్. అండ్ బార్ కోడ్ స్కానింగ్, బార్ కోడ్ స్కానింగ్ దీంతో ఏమవుతుందంటే, బార్ కోడ్ స్కానింగ్ ఏమవుతుందంటే చూడండి, మన డిపార్ట్మెంటల్ స్టోర్స్ అయ్యి ఉంటాయి కదా, అక్కడ మీరు ప్రోడక్ట్ తీసుకెళ్ళి పడేస్తారు అంతే, అక్కడ స్కాన్ చేయగానే అది ఇందులోకి వచ్చేస్తుంది. అవును, ఓకేనండి. అది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అది అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకి అవసరం లేనిది ఇది, ఎందుకంటే మనం సేల్ చేయం కదా, ఎంట్రీలు వేస్తాం అంతే. కాబట్టి దీని గురించి మర్చిపోండి. అది డిపార్ట్మెంటల్ స్టోర్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మనకు సంబంధం లేదండి, ఎందుకంటే వాళ్ళు వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుంటారు. ఓకేనండి. ప్రోగ్రెస్ ఇన్వాయిసెస్, ప్రోగ్రెస్ ఇన్వాయిసెస్ అంటే ఏంటంటే ఒక సింగిల్ ఎస్టిమేట్ నుంచి మల్టిపుల్ పార్షియల్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయగలగడం. ప్రోగ్రెస్ ఇన్వాయిస్ అంటాం దీన్ని, ఇన్వాయిసింగ్ అంటాం. ప్రోగ్రెస్ ఇన్వాయిసింగ్ అంటే ఏంటంటే, మీరు ఒక 1000 ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేషన్ అడుగుతాడండి, ఏదో గోడౌన్స్ లేకపోతే ఎట్లా చెప్పుకోవచ్చు, ఒక హాస్టల్ ఉంది అనుకుందాం, ఒక హాస్టల్ కి ఒకళ్ళు రైస్ సప్లై చేస్తా అని చెప్పి దే యాక్సెప్టెడ్ ద ఆర్డర్. సో దట్ హాస్టల్ రిక్వైర్మెంట్ ఈస్ దే ఆస్క్డ్ ఫర్ an estimate of 1000 bags for 3 months. Okay sir. Asked an estimate of 1000 bags, but they won't buy 1000 bags at a time. Over a period of 3 months they ask for that. Okay. In the first for the first 15 days, for example, they have ordered 200 bags. So you have to create 200 bags invoice only. Okay. Estimation was given for 1000 bags. But invoice multiple invoices for that single estimate. Okay sir. We call it as progress invoicing. Okay sir. అర్థమైందా మీకు? ఆ రిక్వైర్మెంట్ అంతా ఒకసారి అవ్వడు మీకు ఆర్డర్. అవును, సేల్ ఆర్డర్ ఒకసారి రాదు, రాదు, కంటిన్యూగా వస్తూ ఉంటది. ఎస్టిమేట్ మాత్రం అదే ఎస్టిమేట్ కి మల్టిపుల్ ఇన్వాయిసింగ్ కొడతాం అన్నమాట. సో అట్లా ఉంటే యూ కెన్ యాక్టివేట్ హియర్ దట్. ఓకే. అండ్ ఈ ఈమెయిల్ మెసేజ్ ఏ ఉండాలి డిఫాల్ట్, మార్చుకోవచ్చు. ఓకేనండి, మార్చుకోవచ్చు. అండ్ ఆటో ఇన్వాయిస్ రిమైండర్స్ అంటే అవును 30 days అయిపోయిన ఇది కదా. Create up to 3 automatic reminders. Automatic reminders only apply to new invoices. అవును, మీరు పెట్టుకోవచ్చు ఆటో ఇన్వాయిస్ రిమైండర్స్. రిమైండర్ 1, ఫస్ట్ రిమైండర్ బిఫోర్ డ్యూ డేట్ ఫర్ అన్పేడ్ ఇన్వాయిసెస్. ఓకే, 1 day before లేకపోతే 1 day after. బిఫోర్ ఆఫ్టర్ మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా పెట్టుకుని మీరు చేసుకోవచ్చు అండి ఆటోమేటిక్ రిమైండర్. మీరు ప్రశాంతంగా కూర్చొని చూడండి ఇవన్నీ. ఓకేనా, అంటే ఇది అవసరం అయితేనే కానీ రాదండి సెట్టింగ్స్. అర్థమైందా? మీరు సెట్టింగ్స్ నార్మల్ గా సెట్టింగ్స్ లోకి వెళ్ళరు. మీరు ఎప్పుడైనా ఏదైనా తేడా జరిగితే అది ఎక్కడ జరిగి ఉంటుందో తెలియాలంటే మీరు దీనికి ఇది తెలిసి ఉండాలి. ఈమెయిల్ ఆప్షన్స్ ఆన్లైన్ డెలివరీలో వెళ్ళిపోతుంది. కస్టమర్ స్టేట్మెంట్ కింద చూపించాలా ఇన్వాయిస్ కింద. ఆటోమేటిక్ గా ఏజింగ్ టేబుల్ అలాగే వెళ్ళిపోతుంది. అంటే ప్రతి ఇన్వాయిస్ తోటి ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోతారు. అబ్బాయి నువ్వు నీ దగ్గర నుంచి ఇంకా దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ ఈస్ డ్యూ స్టిల్. సో కస్టమర్ స్టేట్మెంట్ విల్ గెట్ సెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. యూజువల్లీ వీ యూజ్ దిస్ ఫర్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్, స్టాఫింగ్ కంపెనీస్. ఎందుకంటే స్టాఫింగ్ కంపెనీస్ కి ప్రీవియస్ ఇన్వాయిస్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అడిగి చెప్పాలి కదా. అవును సార్. ఓకేనండి, ఆటోమేటిక్ గా అవుతుందంటే ప్రీవియస్ ఇన్వాయిస్ డ్యూలు కూడా వెళ్ళిపోతాయి ఈ ఇన్వాయిస్ తోటి. బస్ సో అండ్ సో ఇన్వాయిస్ వాజ్ నాట్ పేడ్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ పేడ్ ఓన్లీ పార్షియల్ పేమెంట్స్, ఎవ్రీథింగ్. ఏజింగ్ షెడ్యూల్ మొత్తం వెళ్ళిపోతుంది అండి. కస్టమర్ ఏజింగ్ షెడ్యూల్ మొత్తం అడిగి వెళ్ళిపోతుంది.
You can do that. Okay నండి. So ఓకే this సార్. is about sales settings. ఓకే సార్. Expenses settings దగ్గరికి వద్దాం. ఎక్స్పెన్సెస్ సెట్టింగ్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇక్కడ పెద్దగా ఏం ఉండవు, సేమ్ నార్మల్ థింగే. ట్రాక్ ఐటమ్స్ బై క్లయింట్ ఇవన్నీ మనం కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూసారా రౌండ్ ఆఫ్ ఆప్షన్ ఉంది. ఇది టచ్ చేయకుండా ఉండడమే బెటర్. డిఫాల్ట్ బిల్ టర్మ్స్ మళ్ళీ ఇక్కడ వస్తాయి. బిల్స్ మీద పేమెంట్ పెట్టుకోవచ్చు. ఇది యూజువల్ గా మనం యూజ్ చేసేది ఎందుకంటే పర్చేజ్ ఆర్డర్ ఆన్ ఇక్కడే అవుతుందండి. ఓకేనా, పర్చేజ్ ఆర్డర్ ఇక్కడే ఆన్ అవుతుంది. ఇక్కడ కూడా పర్చేజ్ ఆర్డర్ మీద మెసేజ్ పెట్టుకోవచ్చు మీరు. పర్చేజ్ ఆర్డర్ లో కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ పర్చేజ్ ఆర్డర్ మీద మెసేజ్ ఏ ఉండాలి, ఈమెయిల్. పర్చేజ్ ఆర్డర్ ఈమెయిల్ వెళ్ళిపోతుందండి, మెసేజ్ ఎలా ఉండాలి. ఓకేనండి. ఈమెయిల్ మీ కాపీ అట్ యువర్ కంపెనీ మెయిల్ ఐడి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మీ బాస్ అన్నాడు అనుకోండి, నాకు ప్రతిదీ ఒక మెయిల్, నువ్వు ఏది చేసినా సరే నాకు ఒక ట్రాన్సాక్షన్ కాపీ వచ్చేయాలని చెప్పి, ఇక్కడ ఈమెయిల్ మీ కాపీ ఆఫ్ అట్ కంపెనీస్ మెయిల్, కంపెనీ మెయిల్ వస్తుంది ఇక్కడ. సో అంతే ఎక్స్పెన్సెస్ సెట్టింగ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు. అంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు పై మూడింటికంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ అకౌంటింగ్ రిలేటెడ్ సెట్టింగ్స్ అండి. అకౌంటెడ్ రిలేటెడ్ సెట్టింగ్స్ లో ఫస్ట్ మంత్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్, ఏప్రిల్, ఇండియాలో అయితే ఏప్రిల్, యుఎస్ లో అయితే జనవరి. ఫస్ట్ మంత్ ఆఫ్ ట్యాక్స్ ఇయర్ సేమ్ యాజ్ ఫినాన్షియల్ ఇయర్. ఇది ఇంపార్టెంట్ అండి. క్లోజ్ ద బుక్స్ అండి. ఇక్కడ క్లోజ్ ద బుక్స్ కనుక తీసుకుంటే మీరు బుక్స్ ది క్లోజింగ్ డేట్ ఇస్తే ఆ బిఫోర్ డేట్ తోటి ఎవరు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేరు. లాక్ అయిపోతాయి అన్నమాట. లాక్ అయిపోతే ఓ పాస్వర్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 20కి క్లోజ్ చేస్తాను బుక్స్. అలౌ చేంజెస్ ఆఫ్టర్ వ్యూయింగ్ ఎ వార్నింగ్ అండ్ ఎంటరింగ్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఫిక్స్ చేస్తాం ఇక్కడ. 1 2 3 4 5 6 పెడతా. నేను డేట్ ఎప్పుడు పెట్టాను, నిన్నది పెట్టాను 27. ఇక్కడ డిఫాల్ట్ రేట్స్, ట్యాక్స్ రేట్ సెలక్షన్ ఎప్పుడు ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ పెట్టుకుంటాం. ఎందుకంటే డిఫాల్ట్ ట్యాక్స్ రేట్ ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు కదా మీరు. అక్కడ ఇన్వాయిస్ అప్పుడు కూడా చేంజ్ చేస్తున్నారు కదా, చూపించాను కదా, కాబట్టి దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టచ్ చేసినా పెద్దగా ప్రభావం ఏమి ఉండదు. అక్కడ మళ్ళీ ఆ 3 ఆప్షన్స్ వస్తాయి. సో దాన్ని వదిలేండి ఆ పాయింట్. ఇప్పుడు నేను 27/2020 27/2020కి క్లోజ్ చేసా బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ చూడండి, అకౌంటెంట్స్ మే సే దట్ సార్ we forgot to post that transaction before date. So he can't post the transactions with the previous date. So automatically what happens? Hello. Madam. Sir, will you repeat again? Yeah. For example, today you went to the office. Okay. You have instructed that you should complete that day works on the same day. You can't postpone that. That is the scheduled work. On 20th you have to complete, but you haven't completed. So to complete the yesterday's work, you can't complete today the same work. So obviously నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే yesterday నేను మర్చిపోయాను. yesterday ట్రాన్సాక్షన్ జరిగింది, బట్ ఐ ఫర్గాట్. ఐ కాంట్ పోస్ట్ టుడే. ఎందుకని? బై yesterday itself they closed the book. They have closed the book. So you are unable to post that entry. Yes, it will ask a password. I don't know the password. So to post the transaction, I have to go my higher official and I have to give the proper explanation. I need to. ఇక్కడ చూడండి, నేను పోస్ట్ చేస్తాను నిన్న డేట్ తోటి. yesterday's date 20 July I selected. For example, I says here bank account. For example, 10,000. To what we will put. For example, a discount we received. Save and close.
Please read it, ma'am. That this transaction was on before your company closing date. Using the date will affect your books. Please enter the password to continue అని అడుగుతారు. So then what I should do? Actually, being an accountant, I don't know the password. So we have to go మన superior దగ్గరికి వెళ్ళి we need to collect the password. Yes. And every time same password ఉంటది అని కూడా లేదు. Next time చేంజ్ అయిపోతుంది. Change that password. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. యూజువల్ గా మనకి అంటే సేమ్ అని చెప్పను, ఇంచుమించుగా సిమిలారిటీ ఎక్కడ ఉంటదంటే మీకు బ్యాంకింగ్స్ లో ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టార్ లో ఉంటుంది ఖచ్చితంగా. అంతేకాని నా కంపెనీకి నేను క్లోజ్ చేస్తాను, నేను లాక్ చేస్తానండి. జూలై 30th లాక్ చేసి పడేసానండి డేట్. ఎందుకనంటే జూలై 30th వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ 3 accountants were there for that company. Okay. So 3 people are accessing the same account. Okay. So June 30th వరకు I done with BRS and everything is perfect. Other 3 people I'm not that much confident that they are well aware of QuickBooks. Okay. So all professional అని చెప్పేసి నాకు నమ్మకం లేదు. I won't believe in them. సో నేనేం భయపడ్డానంటే ఇప్పుడు నేను తప్ప ఇంకెవరైనా చెక్ చేస్తే ఒకవేళ మళ్ళీ బ్యాలెన్స్ మారిపోతే ఎవరు చేయాలి? బీయింగ్ అన్ ఎక్స్పర్ట్ ఐ హ్యావ్ టు డూ దట్. నాకెందుకు వచ్చిన హెడేక్? వై షుడ్ ఐ బేర్ దట్? వాట్ ఐ డిడ్ బై June 30th I closed the books of accounts. That's it. Okay. Nobody can touch before that. ఏం లేదండి, టాలీలో బ్యాకప్ తెస్తామా? జూనియర్ జాయిన్ అయ్యాడు, మీ జూనియర్ జాయిన్ అయ్యాడు, ఏం చేస్తారు అంటే మీరు మీ వరకు చేసింది బ్యాకప్ తీసుకుని పెట్టుకుంటారు. అవును, సేమ్ ఇక్కడ బ్యాకప్ కాదు, ఇక్కడ బుక్స్ క్లోజ్ చేసి పడేస్తాం. ఇక్కడ పోస్ట్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా అడిగినా సరే, మై బాస్ ఆస్క్డ్ మీ వై డిడ్ యూ క్లోజ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్? సార్ దిస్ ఈస్ ద రీజన్. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్. I don't want to get affected the books of accounts before this date. After this date, జూలై నెల అంటారా? జూలై నెలకు నువ్వు నాకు జీతం ఇస్తున్నావుగా. Got it? సో బుక్స్ పర్ఫెక్ట్ గా అయిపోయిన తర్వాత వాటిని ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇది మనం చేసుకుంటాం. ఓకేనా? నోబడీ కెన్ పోస్ట్ విత్ దట్ డేట్ ఆర్ ఎల్స్ బిఫోర్ దట్ డేట్. ఓకే. 20 ఇస్తే 20దే లాక్ అయిపోతుందండి. అర్థమైందా? 21 నుంచి ఓపెన్ అయి ఉంటుంది, 20 వరకు లాక్ అయిపోయి ఉంటుంది. అర్థమైందా? సార్ అర్థమవుతుంది. మనం సెట్టింగ్ లో ఎంత పెడతాం అంతలోనే డేట్ ఆ ప్రకారంలోనే లాక్ అయిపోతుంది. అంటే ఏమనుకుంటారంటే 20 కూడా యాక్సెప్ట్ చేస్తుందేమో అనుకుంటారు. 20 కూడా యాక్సెప్ట్ చేయదు. 20 వేస్తే చేయదు. ఓకే, 21st నుంచి ఫ్రమ్ ద నెక్స్ట్ డేట్ ఆన్వర్డ్స్ ఇట్ యాక్సెప్ట్స్. అర్థమైందా? అర్థమైంది సార్. అందరూ అనుకుంటారంటే 20 కూడా యాక్సెప్ట్ చేసేస్తుందేమో అనుకుంటారు. 20 యాక్సెప్ట్ చేయదు. లేదు, ఎందుకంటే క్లోజ్ ద బుక్స్ మనం ఏ డేట్ పెట్టినా ఆ డేట్ లోనే స్టిక్ అవుతుంది. సింపుల్ గా చెప్పుకుంటే ఆన్ ఆర్ బిఫోర్ అనేది మీనింగ్ అండి. అదే. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ అకౌంటింగ్ రిలేటెడ్. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇఫ్ యు వాంట్ ఎనేబుల్ ద నంబర్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్, yes you can enable the numbers. 7 digit తోటి నంబర్ ఇచ్చుకోవచ్చండి. అకౌంట్ నంబర్, ఓకే, లెడ్జర్ నంబర్ 7 digit ఇచ్చుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను, లేటర్ ఆన్ చూపిస్తాను. ఇక్కడ ఆన్ చేశాను అంతే. ఓకే. ఆటోమేషన్, ఈ ఆటోమేషన్ అసలు మీరు కెలకండి, అసలు టచ్ చేయకూడదు ఇది. ఓకే. ప్రీఫిల్ ఫార్మ్స్ ఆన్ లోనే ఉండాలి, ఎప్పుడూ ఆన్ లోనే ఉండాలి. ఓకేనండి. ఆటోమేటికలీ ఇన్వాయిస్ అన్బిల్డ్ యాక్టివిటీ, ఇది చిన్న లాజిక్ అంటే టైం షీట్స్ ఎంటర్ చేస్తాం కదా. అవును సార్. టైం షీట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇన్వాయిస్ చేస్తాం కదా. అవును సార్, ఇన్వాయిస్ చేస్తాం. ఐ థింక్ ఎస్టర్డే క్లాస్, డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్ లో చెప్పిన 2 క్లాసులు వెనకాల టైం షీట్ ఎంటర్ చేసి వదిలేస్తే మీకు అన్బిల్డ్ యాక్టివిటీలో చూపిస్తుంది. ఓకే. దీనికి ఇక్కడ ఆటోమేటికల్లీ ఇన్వాయిస్ అన్బిల్డ్ యాక్టివిటీ అని చెప్పి పెడేహారు అనుకోండి, ఆ టైం షీట్స్ అన్నిటికీ ఆటోమేటిక్ గా ఇన్వాయిస్ రేజ్ అయిపోయి వెళ్ళిపోతాయి. అంటే టైం షీట్ క్రియేట్ చేస్తే చాలు, ఇన్వాయిస్ ఉంటుంది. ఓకే. అమ్మా ఏమర్థమైంది?
బికాస్ ఇది ఆటోమేటిక్లీ ఇన్వాయిస్ అన్బిల్డ్ యాక్టివిటీ సపోజ్ టిక్ చేస్తే ఇది ఇన్వాయిస్ క్రియేట్ అయ్యి కంపెనీ కన్సర్న్ పర్సన్ కి వెళ్ళిపోతుంది. సపోజ్ ఇఫ్ యూఆర్ పుట్టింగ్ ద టిక్ టు ద ఆటోమేటికలీ ఇన్వాయిస్ అన్బిల్డ్ యాక్టివిటీ. Exactly. But please be careful before using this option. Okay. Almost 5 years నేను వర్క్ చేస్తున్నాను క్విక్ బుక్స్ మీద. ఈ రోజు వరకు నేను అది యూజ్ చేయలేదు. ఓకేనా? నాకు టైం షీట్స్ వస్తాయి, టైం షీట్స్ నేను చేస్తాను, నేనే ఇన్వాయిస్ క్రియేట్ చేసుకుని నేనే పంపించుకుంటా. రోజుకి ఇలాంటి ఆప్షన్స్ పెట్టాను బికాజ్ ఇట్ మైట్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. ఇప్పుడు రోబో సినిమా చూసారా మీరు? హావ్ యు సీన్ రోబో మూవీ? సార్. సో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రిక్వైర్డ్. బట్ అది మనల్ని ఓవర్కమ్ చేసేటటువంటి ఛాన్స్ దానికి ఇవ్వకూడదు. అవును, అర్థమైందా? ఎప్పుడైనా మాన్యువల్ గా వర్క్ అవుతుంది. సార్ మీరు ఇక్కడ మనకి ఆప్షన్ ఉన్నా మీరు ఎందుకు వెళ్తున్నారు మాస్టర్ అని చెప్పేసి అడగక్కర్లా. ఆప్షన్ ఉంది కానీ యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఏమవుతుందంటే టు హూమ్ దట్ ఇన్వాయిస్ ఇస్ గాట్ సెంట్, మీ దగ్గర అకౌంటబిలిటీ ఉండదు. యూ కాంట్ ఆన్సర్ దట్. అర్థమైందా మీకు? హలో మ్యామ్ చెప్పండి, వింటున్నాను నేను. అదే సార్, ఇప్పుడు ఇన్వాయిస్ ఇలాంటి టిక్ చేస్తే అది ఎవరికి వెళ్తాం, వి కాంట్ ప్రిడిక్ట్ దట్ వన్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. అడ్జస్ట్మెంట్లు ఉండవు, ఏముండదు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇన్వాయిసెస్ లో కాలం లో కనిపిస్తూ ఉంటది అంతే. అది ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇది టిక్ పెట్టి ఒకసారి ప్రాక్టికల్ గా చూడండి. ఈ డమ్మీ అకౌంట్ మీద చూడొచ్చు కదా, మీకు ఇబ్బంది ఏం లేదుగా. అండ్ టైం ట్రాకింగ్ ఓకేనండి. సర్వీస్ ఫీల్డ్ అక్కర్లేదు అనుకోండి మనకి. ఆల్రెడీ ఆటోమేటిక్ గా ఫస్ట్ డే ఆఫ్ వీక్ మీరు మార్చుకోవచ్చు. యూజువల్ గా సండే ఉంటదండి. మల్టీ కరెన్సీ అది ఆన్ చేస్తే మాత్రం ఆఫ్ అవ్వదు, ముందరే చెప్తున్నా. ఇఫ్ యువర్ కంపెనీ ఇస్ డీలింగ్ విత్ మల్టీ కరెన్సీ, మోర్ దాన్ వన్ కరెన్సీ, దిస్ బట్ ఆన్ అయితే ఆఫ్ అవ్వదు. చెప్తుంది, మర్యాదగా చెప్తుంది. మల్టీ కరెన్సీ మే బి రైట్ ఫర్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ more than one currency. Once you turn on multi currency, you can't change your home currency. Extra field columns and more are added to QuickBooks. Understand? I can't do multi currency. అంటే చెప్తుందండి, అన్ని పద్ధతిగా చెప్తుంది. చెప్పిన తర్వాత కూడా నువ్వు సేవ్ చేసుకుంటే నీ కర్మ అంతే అనుభవించడం. ఓకేనా? సో దట్ ఈస్. ఆన్ చేశానా లేదా నేను? లేదు ఆన్ చేశాను. అక్కడ ఆఫ్ అదే కొంచెం అది తీసుకుంటుంది కదా రిఫ్రెష్, కంగారు పడకూడదు. అది సెట్టింగ్స్ సేవ్ అవుతూ ఉంటుందండి, రిఫ్రెష్ అవుతుంది ఒకసారి. ఓకే. ఓకేనండి. ఆన్ అయింది. ఆన్ మేనేజ్ కరెన్సీస్. ఇక్కడ ఇది చూడండి, డేట్ ఫార్మాట్, నంబర్ ఫార్మాట్. ఓకేనండి. వార్నిఫ్ డూప్లికేట్ బిల్ నంబర్ యూజ్డ్, వార్నిఫ్ డూప్లికేట్ జర్నల్ నంబర్ యూజ్డ్. ఎప్పుడు ఆన్ లో పెట్టుకోవాలి, డూప్లికేట్ నంబర్స్ అవ్వకుండా ఉంటాయి. నంబర్ ఫార్మాట్ ఇక్కడ కాబట్టి లాక్స్ ఇట్లా పెట్టుకుంటాం, కావాలనుకుంటే మిలియన్స్ లో పెట్టుకోవచ్చు. యుఎస్ అయితే, ఇండియా కాబట్టి ఇలాగ వచ్చింది బై డిఫాల్ట్. యుఎస్ అయితే బై డిఫాల్ట్ మిలియన్స్ లో వస్తుంది. సో ఇది వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనండి. ఇవి సెట్టింగ్స్ అండి, ఈ 4 సెట్టింగ్స్. ఒకసారి మీరు మళ్ళీ చూడండి. ఇప్పుడు నేను మీకు అకౌంట్ నెంబర్స్ ఎలా ఇస్తారో చూపిస్తాను. ఇందాక అక్కడ మనం లెడ్జర్ నెంబర్స్ యాక్టివేషన్ చూపించాను కదా, మీకు యాక్టివేట్ చేశానండి. ఇప్పుడు అవి చూద్దామండి. సేమ్ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఇవి ఇక్కడ మై అకౌంటెంట్ లోకి వెళ్ళి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయినా, సారీ అకౌంటింగ్ లోకి వెళ్ళి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కైనా వెళ్ళొచ్చు.
ఓకేనండి. ఓకే సార్. అంటే ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయో చూస్తాం కదా, అదనమాట. ఇక్కడ అకౌంటింగ్ లోకి వెళ్ళి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వెళ్ళచ్చు. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళచ్చు. ఓకే సార్. లేదా సెట్టింగ్స్ లోకి వెళ్ళి చెప్పండి, మీకు మల్టిపుల్ ఏరియాస్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి, అర్థమైందా? ఓకే. ఇక్కడ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మళ్ళీ ఆల్ లిస్ట్ లో కూడా మళ్ళీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, అర్థమైందా? సార్. మనం నంబర్స్ పెట్టాం, ఆ పక్కన నంబర్ కాలం వస్తుందండి. చూసారా ఇక్కడ నంబర్ కాలం వచ్చింది, నంబర్ కాలం వచ్చింది. ఇప్పుడు ఆ నంబర్ లో నంబర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఓకేనండి. ఓకే సార్. ఓకేనండి. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదండి, అది పెన్సిల్ ఐకాన్ ఈస్ ఫర్ ఎడిట్ అన్నమాట, ఎడిటింగ్. ఇప్పుడు నెంబర్ ఇచ్చుకోవచ్చు. మాక్సిమం డిజిట్ వచ్చి 7 డిజిట్స్ అండి. 1 2 3 4 5 6 7. 8 కొడుతున్నాను కానీ 8 పడదు. ఇతని కెపాసిటీ 7. 7 డిజిట్స్. ఓకే. మరి ఇప్పుడు మాస్టర్ నెంబర్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటండి అని అడిగితే, లెడ్జర్ దగ్గర మీరు నెంబర్ కొడితే ఆ లెడ్జర్ వచ్చేస్తుంది. అచ్చా, దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. ఇప్పుడు మళ్ళీ నేను ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసి నేను మీకు చూపిస్తాను ఆ నెంబర్ వల్ల ఉపయోగం ఏంటనేది. ఓకే. చూసారండి క్యాష్ అకౌంట్ ఎలాగైంది, 1 2 3 4 5 6 7 అని వచ్చింది. అలా వస్తుంది. ఓకే. ఒక ట్రాన్స్ఫర్ ఒకటి చేస్తున్నాను చూడండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్ 1 2 3 4 5 6 7 ఎంత వచ్చింది. ఓకే, అవును, అదండి ఉపయోగం. లెడ్జర్ కి అదే డిస్ప్లే అదే డిస్ప్లే అయిపోతుంది లెడ్జర్ మీకు. ఓకే. సో ఇవి సెట్టింగ్స్ అండి, క్లియరా? ఓకే సార్, అవును. రైట్ అండి. రేపు మీకు నెక్స్ట్ సెట్టింగ్స్ చెప్తాను. ఓకే, సెట్టింగ్స్ చెప్తాను. యాక్చువల్ గా ఇందులో ఏంటంటే అకౌంట్ సెట్టింగ్స్, కస్టమ్ ఫార్మ్ స్టైల్స్ ఈ రెండు ఒకటే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలాగో ఇక్కడ ఉన్నదే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కస్టమ్ ఫార్మ్ స్టైల్స్ ఇంక మళ్ళీ మీకు అక్కడికే తీసుకెళ్తుంది. ఇది మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆప్షన్ అదే రిపీట్ అవుతుంది అంతే. కస్టమ్ ఫార్మ్ స్టైల్స్ అంటే స్టాండర్డ్ ఇన్వాయిస్ 1 దగ్గరికి వెళ్ళిపోద్ది మళ్ళీ. ఓకే సార్. ఓకేనా, ఆప్షన్స్ సేమ్. ఓకేనా. ఓకే సార్. లిస్ట్లను ఎక్స్పోర్ట్ ఇంపోర్టింగ్ డేటా చెప్తాను రేపు నేను మీకు. ఓకేనా. ఓకే సార్. ఒక్క నిమిషం. ఇంకా మీరు సెట్టింగ్స్ ఇక్కడికి నుంచే కాదు, ఇక్కడ లోగో మీద క్లిక్ చేసినా సరే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తారు. అచ్చా, డైరెక్ట్ గా లోగో కూడా వెళ్తే మళ్ళీ డైరెక్ట్ అకౌంట్ సెట్టింగ్స్, సారీ కంపెనీ సెట్టింగ్స్, సేల్స్ ఎక్స్పెన్సెస్ దగ్గరకు వస్తారు చూడండి. అక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అకౌంట్స్ అండ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసినా ఇక్కడికి వస్తారు. డైరెక్ట్ గా లోగో మీద క్లిక్ చేసినా మీరు ఇక్కడికి వస్తారు మేడం. ఓకే సార్. ఇక్కడ క్లిక్ చేస్తారు. చెప్పాను కదా, మీరు దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, అర్థమైందా? మల్టిపుల్ ఏరియాస్ నుంచి ఒకే ఆప్షన్ యాక్సెస్ చేయగలను, ఇది మనకు సింపుల్ అని చెప్పేసి ఫీల్ అవ్వండి. ఓకేనా. ఓకే సార్. రైట్, మీరు నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.